ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఏదైతే ఇంకా ఎన్నికల ఫలితాల నుంచి పూర్తి సమాచారం రాలేదు, కానీ విన్నింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ గారు అసెంబ్లీ స్థానంలో కూర్చున్నారని చెప్పేసి సమాచారం వచ్చిన దగ్గర నుంచి ఎంత మెజారిటీతో గెలుపొందారో విషయం తెలిసే వరకు కూడా ప్రస్తుతానికి దానికి సంబంధించి ఇంకా నారా లోకేష్ గారు వసతి గృహం నుంచి ఆయన సొంత ఇంటిలో నుంచే దానిని పర్యవేక్షిస్తున్నారని చెప్పొచ్చు. సో పూర్తిగా చూసినట్లయితే కనుక ఇంకా నివాస గృహంలో కొంతమంది మరికొంత ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా లోపల చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేపడతారని చెప్పేసి, మరొక అమరావతిలోనే చేస్తారని చెప్పేసి మరొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఇదిలా ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడాను భారీ మెజారిటీతో వంగగీత మీద గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ అయితే పవన్ కళ్యాణ్ మెజారిటీతో గెలుపొందారని చెప్పి సమాచారం అయితే ఇచ్చేసింది. కాబట్టి ఎంత మెజారిటీ అనేది ఇంకా హోల్డ్ చేసి ఉంచారు, ఎందుకంటే ఆ మెజారిటీ అనేది కూడా చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉన్నారు. సో ఆయన అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బయలుదేరి వెంటనే హుటాహుటిన చంద్రబాబు నివాసానికి, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో విజువల్స్ లో, ఆ చంద్రబాబు నివాసానికి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు, స్టేట్ పార్టీ ఆఫీస్ ఎక్కడైతే మంగళగిరిలో ఉందో, సో అక్కడ భారీగా జనసమూహం రావడంతో వారందరికీ సంబంధించి, అదేవిధంగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఎలాంటి విజయం పొందారు, దానికి గల కారణం ఏంటనే పలు అంశాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశారు. సో ప్రస్తుతం అక్కడైతే ప్రెస్ మీట్ జరుగుతుంది. సో నివాస గృహంలో నారా లోకేష్ గారు మాత్రం ప్రస్తుతానికి ఎంత మెజారిటీ ఉంది, ఇంకా గెలుపొందాల్సినటువంటి నియోజకవర్గాలు ఏమున్నాయి, ఎంత మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలుపొందుతున్నారు అంటే అంశాల గురించి ఆయన ఇంకా లోపలే ఉండి చర్చనీయాంశంగా ఉన్నారు. సో ఇది ఎలా ఉంటే మరి కాసేపట్లో, అంటే దాదాపుగా ఇంకొక గంటలో పవన్ కళ్యాణ్ గారు కూడా నివాస గృహానికి వస్తారని చెప్పి సమాచారం ఉంది. సో ప్రస్తుతానికైతే కనుక ఇక్కడ నివాస గృహం దగ్గర పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలుగా ఇక్కడ అనేటువంటి ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక నివాస గృహం దగ్గరికి ఎవరు కూడా, కార్యకర్తలు కూడా, అభిమానులు కూడా రావడానికి వీలేదని చెప్పేసి ముందే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే పార్టీ ఆఫీస్ దగ్గరికి మాత్రమే, ఏదైతే ఇప్పుడు మన విజువల్స్ చూస్తే ఎక్స్క్లూజివ్ గా బోయపాటి శ్రీను గారు కూడా ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడే చంద్రబాబు నివాసానికి విచ్చేశారు. సో అదే విధంగా ఆయన ప్రత్యేకంగా వచ్చి ఆయన కలవడం కూడా జరిగింది. సో దీని నిమిత్తం ఆయన చాలా మంది, అంటే ఏదైతే మనకి నారా చంద్రబాబు నాయుడు గారి యాడ్స్ కానీ, ఏవైతే సోషల్ మీడియా ప్రమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా బోయపాటి గారు చేయడం జరిగింది. కాబట్టి సో ఆయన ముందు నుంచే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండబట్టి ఆయన ఒకసారి చంద్రబాబు గారికి విషయం చేయడానికి కూడా ఇచ్చేసారని చెప్పొచ్చు. సో ఇప్పుడు మన విజువల్స్ చూస్తే ఎక్స్క్లూజివ్ గా ఇది సుమన్ టీవీకి మాత్రమే ఈ విజువల్స్ అనేది దొరికినాయి అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఏదైతే బోయపాటి శ్రీని గారు ఉన్నారో, ఆయన గతంలో కూడా ఉన్న చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఏవైతే ప్రమోషనల్ యాడ్స్ ఉన్నాయో, టీడీపీకి సంబంధించిన యాడ్స్ అన్నింటినీ కూడాను బోయపాటి శ్రీని గారు పూర్తి చేయడం జరిగింది. ఆయన ప్రత్యేకంగా ఎప్పటి నుంచో కూడా చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుంది కాబట్టి తన తరపు నుంచి విషయం చెప్పేందుకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి నివాసానికి అయితే విచ్చేశారు. సో ఇదేలా ఉంటే మరికొంతమంది ప్రముఖులు కూడాను ఈ నివాస గృహానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా లోకేష్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇది ఈ రోజు రిపోర్టింగ్. కెమెరామ్యాన్ ముఖేష్ తో విజయ్ రిపోర్టింగ్, మంగళగిరి నియోజకవర్గం.